సెకండ్ వంటకం ఏం చేయబోతున్నారు? ఆనపకాయ మసాలా కర్రీ. ఆనపకాయ మసాలా కర్రీ. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. ఓకే, మినపప్పు, బెల్లం, ఆనపకాయ ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, చింతపండు రసం, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు. సో దీనికోసం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలా? అల్లం వెల్లుల్లిపాయ, లవంగాలు, ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అదొకటి మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. అవునండి. ఓకే, సో ఆ ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, అల్లం వెల్లుల్లి ఈ నాలుగిటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో ముందుగానే భవానిగా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. స్టవ్ వెలిగిద్దాం. ఓకే, ఏం చేయాలండి నెక్స్ట్? ఆయిల్ వేయాలి. వేసేయండి. ఇది కూడా మనకి పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేడెక్కాక తాలింపు అన్నీ వేసుకోవాలి. ఓకే, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 2 వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. 2 వేసుకోవాలి. ఓకే, ఎండుమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అండి? ఇది వేగాక ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం మనకి మినపప్పు కూడా బ్రౌన్ కలర్ టర్న్ అవుతుంది కదా, కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు, ఆనపకాయ వేసుకోవాలి. మీ వారికి మీరు చేసిన వంటలో బాగా ఏది ఇష్టం? ఏదైనా తింటారండి. ఏదైనా తింటారా? అయ్యో చూసారా, ఏదైనా తింటారంటే ఇట్లా బాగున్నా బాగుండకపోయినా కూడా పాజిటివ్ పాయింట్లు అండి. అంటే ఏదైనా వంట అబ్బా ఇది బాగా చేస్తావే, నువ్వు ఇది చేయి, ఈ రోజు నాకు ఆకలిగా ఉంది అని చెప్పేసి ఏదైనా అంటారా? ఏదైనా అలాగేమనండి. అలా ఏం లేదు, ఏది పెట్టినా తినేస్తారనమాట. ఓకే, స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా, హాట్ ఎక్కువ చేస్తారా? స్వీట్స్ ఎక్కువ అండి. స్వీట్స్ ఇష్టం. ఏ స్వీట్ బాగా చేస్తారు? 7 కప్స్, మైసూర్ పాకు, బొబ్బట్లు అన్నీ చేస్తాం. ఓకే, ఇది వేగిందండి. కొంచెం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాక, ఓకే, కరివేపాకు కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుంటాం. కొంచెం వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. ఆనపకాయలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటున్నామండి, అంటే బాగా ఉడకడానికి. మూత పెట్టారా? ఎన్ని నిమిషాల పాటు మూత పెట్టాలి? 10 నిమిషాలు మూత పెట్టాలి. 10 నిమిషాలు, అంటే అది బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో మీ పాపకి వంట ఎవరు నేర్పించారు? మీరే నేర్పించారా, అంటే తనే నేర్చుకున్నారా? మా పాప తనే నేర్చుకుందండి. అంటే కొంచెం ఫ్రైలు అవి నేర్పించాము. తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యి యూఎస్ వెళ్ళాక ఇంకా తనే నేర్చుకుంది. అంటే మీరు ఎప్పుడైనా యూఎస్ వెళ్ళడం జరిగిందా? మీ పాప అక్కడే ఉంటారు కదా. వెళ్ళానండి. వెళ్ళారు? ఎన్నిసార్లు వెళ్ళారు? ఒకసారి వెళ్ళారు. బాగుందా యూఎస్? బాగుందా? బాగానే ఉంది. బాగా తిప్పించారా యూఎస్ అంతా? అన్ని చూసారా ప్లేసెస్ అన్ని? చూసాను. ఏది బాగా నచ్చింది అక్కడ మీకు? అన్ని బాగానే ఉన్నాయండి, కొత్త ప్లేస్ కదా. అన్ని చూడటం కాబట్టి ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, భవాని గారు మరి ఇది ఉడికిపోయింది అనుకుంటా కదా, చూద్దామా? చూద్దామండి. ఓకే, సో ఆనపకాయలు ఉడికిపోయాయి కదా. మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా ముందర మనం. ఓకే, సో ఇంతకు ముందుగానే మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం పేస్ట్. ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, అల్లం వెల్లుల్లి ఈ నాలుగిటిని కలుపుకున్న గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాం మనం. ఎన్ని స్పూన్స్ అండి? ఎక్కువగానే వేసుకోవాలి. ఒక కప్పు వేసుకోవాలి. ఒక కప్ అంతా వేసుకోవాలి. బికాస్ మసాలా కూర కదా, ఆ మసాలా టేస్ట్ రావాలి కాబట్టి అంతా వేసుకుంటున్నాం. దెన్ చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు రసమా? ఓకే, 4-5 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, సో అన్ని టేస్ట్లు మిక్స్ అయి ఉన్నాయి అయితే ఇందులో. ఆ చింతపండు వగరు, ఘాటు, బెల్లం వేసుకోవాలండి. బెల్లం, తీపి, ఉగాది పచ్చడిలా ఉందండి. అందుకే అన్ని డిఫరెంట్ టేస్ట్ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మీరు వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి నాకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉందో. ఓకే,
మనం బెల్లం కూడా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకోవాలి, ఎందుకంటే బెల్లం కూడా మనకి కరగాలి కదా, టైం పడుతుంది. ఓకే, ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టాలా? మూత పెట్టేస్తే పచ్చి వాసన అయిపోతుంది. సో బెల్లం కూడా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ఒక 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టాలి. సో దట్ మనకి లోపల ఉన్నవి కూడా బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. అంటే మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్? అంటే చీరలు కొనుక్కోవడం అంటే బాగా ఇంట్రెస్టా, నగలు కొనుక్కోవడం అంటే ఇంట్రెస్టా? అలానేం లేదు, అన్నిట్లోనూ ఉంటా. అన్నిట్లోనూ పై చేయాలన్నమాట మన నగలు చీరలు ఏది కాదు. ఓకే, అంటే కొంతమందికి ఏంటంటే చీరల మీద బెటర్ అనమాట, వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ సంపాదన అంతా నగలు కొనుక్కోవడానికి ఎక్కువ పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చీరలు ఎక్కువ కొంటూ ఉంటారు. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు? సో 2 అనమాట, 2 in 1 అన్నీ అండి. ఓకే, సో మనము 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాక ఇప్పుడు తీద్దామా, చూద్దాం. ఓకే, మసాలా టేస్ట్ ఇలా తెలుస్తుంది నాకు. ఇది ఉడికిపోయిందండి. ఇంకా కింద కొంచెం పసుపు సాల్ట్ వేసి ఓకే తీసేస్తాం. సో కొంచెం పసుపు, సాల్ట్ స్పూన్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేసేయచ్చండి, ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఆనపకాయ మసాలా కర్రీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, వావ్, ఇంత మంచి ఘాటు టేస్ట్. ఎక్కడి నుంచో చేదు, పులుపు, తీపి, ఇప్పుడు మన ఉగాది పచ్చడి తిన్నట్టు అన్ని రకరకాల టేస్ట్లు ఉంటాయి కదా, అలాగే అనిపిస్తుంది నాకు. ఇది కూడా బెల్లం వేశారు, ఎక్కడో చేదు టేస్ట్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారు? ఆనపకాయ నుంచా? లవంగాలు వేసాక ఘాటు ఉంటుంది. ఘాటు అంటే అది అన్ని టేస్ట్లు నాకు వస్తున్నాయి అనమాట ఇందులో. మీరు టేస్ట్ చేయండి ఒకసారి. బాగుందా? ఆనపకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. ఆనపకాయ మసాలా కర్రీ, దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలు, లవంగాలు, పసుపు, మినపప్పు, చింతపండు రసం, ఉప్పు, కొత్తిమీర, బెల్లం, ఆనపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు. దీన్ని తయారు చేసుకునే పద్ధతి: ముందుగా అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయలు కలిపిన పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి. తర్వాత బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆనపకాయ మసాలా కర్రీ తయారు. భవానీ గారు, 2 రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేసినందుకు మీ ఇంటి వంట నుండి స్మాల్ గిఫ్ట్ అండి మీకు. థ్యాంక్స్ అండి. రేపటి మీ ఇంటి వంటలో మరిన్ని సరికొత్త వెరైటీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.